సో అందరికి ఓం నమ శివాయ. ఫైనల్ గా మనము అమర్నాథ్ కేకి రీచ్ కావడం జరిగింది. టోటల్ అమర్నాథ్ యాత్ర వెళ్ళేవారు మెడికల్ సర్టిఫికేట్ మన గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకుంటే ఇలా ఉంటుంది మనకు ఇంటర్ఫేస్. మీకు ఆల్రెడీ మీకు చూపిస్తున్నాను ఎగ్జాంపుల్లో. ఇలా టోటల్గా మనకు ఆల్రెడీ అన్ని టెస్ట్ల తర్వాత మనకు ఇవన్నీ పాస్ అయితే మనకు వాళ్ళు డాక్టర్ మనకు స్టాంప్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ మీకు పేరు కూడా ఇచ్చాను. హాస్పిటల్లో ఏ అయితే అథరైజ్డ్ ఉంటాడో డాక్టర్, ఆ డాక్టర్ మనకు స్టాంప్ వేసి ఇస్తాడో, ఏ రోజు ఇచ్చాడో పైన డేట్ కూడా ఉంది. అది మనకు సర్టిఫికేట్ ఇష్యూ అయిన డేటు ఇలా స్టాంప్ వేసి మనకి ఇస్తే అప్పుడు మనము తీసుకొని పోయి మనము ఆన్లైన్లో అప్లై చేయడం జరుగుతుంది. ఆన్లైన్ ప్రాసెస్ అనేది నేను కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి 1 MB లోపల మనము స్కాన్ చేసుకొని పెట్టుకోవాలి. దీంతోపాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మనం రీసెంట్గా దిగిన ఫోటోని మనము స్కాన్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ రెండు మన దగ్గర పెట్టుకొని మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. అది ఇలా ఉంది. అమర్నాథ్ యాత్ర గురించి మనము ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను పూర్తిగా చెప్పడం జరుగుతుంది. అలాగే ముందుగా మనము మెడికల్ సర్టిఫికేట్ ఆల్రెడీ మనకు నిర్ణయించిన మనం హాస్పిటల్ నుంచి మనము మెడికల్ స్టాంప్తో సర్టిఫికేట్ మనం తీసుకోవడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఆల్రెడీ గూగుల్ క్రోమ్లో మనం అమర్నాథ్ యాత్ర కొడితే మనకి ఇక్కడ షైన్ బోర్డ్ అనేది కనబడుతుంది. దీన్ని క్లిక్ చేస్తే ఓపెన్ చేసే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఆన్లైన్ సర్వీస్ అని క్లిక్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది మనకు. సో ఇక్కడ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఉంది, తర్వాత మేకే పేమెంట్ ఉంది. మిగతాన్ని ఏమి టచ్ చేయకుండా మనం రిజిస్ట్రేషన్ కాబట్టి రిజిస్ట్రేషన్ మనం క్లిక్ చేస్తే ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. కింద కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. దీన్ని కిందికి వెళ్తే మనకు ఆల్రెడీ కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు వీళ్ళు. మనకు ఫోటో సైజ్ వచ్చేసి 1 MB లోపల ఉండాలి. అలాగే ఫోటో మెడికల్ సర్టిఫికేట్ వచ్చి కూడా మనం 1 MB లోపల స్కానింగ్ చేసి పెట్టుకుంటే మనం దీనిలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ అగ్రి కొట్టిన తర్వాత రిజిస్టర్ అని కొడితే మనకు టోటల్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది మనకు. ఇక్కడ వచ్చేసి మనం వెళ్ళే రూట్ ఏదైతే ఉంటుందో బాల్టల్ కానీ పాల్గన్ కానీ ఏదైనా రూట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడనే సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఎలాంటిది ఉండదు, ఇక్కడ నుంచే మనం కాబట్టి. సో ఇక్కడ ఏదైనా డేట్ ఎంచుకుందాం, మనము ఆగస్టు లాస్ట్ అనుకుందాము. చెక్ మనకి ఇన్ని ఉన్నాయి మనకు అప్లికేషన్స్. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ నేమ్ మీది ఏదైతే ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటుందో సేమ్ యాస్డీస్కి ఇలానే ఉండాలి. ఫాదర్ అయితే ఫాదర్, హస్బెండ్ అయితే హస్బెండ్, జనరల్. అలాగే డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి, అలాగే మొబైల్ నెంబర్ మీరు ఏదైతే ప్రజెంట్ యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్ వేయాలి. ఒకవేళ మీరు యాత్రకి వెళ్ళేటప్పుడు ఏ నెంబర్ అయితే ఉంటుందో మీ తోడుగా నెంబర్ ఇస్తే సరిపోతుంది మనకు. ఎమర్జెన్సీ నెంబర్ అంటే కాంటాక్ట్, ఇంట్లో ఎవరైనా నెంబర్ ఇవ్వచ్చు. అలాగే ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబరు, అలాగే మీది ఏ స్టేట్ ఉంది కంపల్సరీ ఇక్కడ మెన్షన్ చేయాలి మనము. సో స్టేట్ తర్వాత డిస్టిక్ ఉంటుంది, డిస్టిక్ మెయింటైన్ చేయాలి. ఒకవేళ మీకు దగ్గర నియరెస్ట్ డిస్టిక్ ఉన్నా సరిపోతుంది మనకు. ఒకవేళ డిస్టిక్ అక్కడ కనబడకపోతే ఇక్కడ ఆల్మోస్ట్ అయితే మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాది తెలంగాణ అనుకోండి, ఇక్కడ కొన్ని డిస్ట్రిక్ట్స్ కనబడకపోతే మనకి ఏదో ఒక నియరెస్ట్ హైదరాబాద్ మీ క్యాపిటల్ ఏదో ఉంటుందో సో అది పెట్టుకుంటే అయిపోతుంది స్టేట్లో. నెక్స్ట్ వచ్చేసి మీకు రిలేషన్స్ ఎవరైతే ఉంటారో సంబంధించిన వాళ్ళకు నామినీ టైప్ లెక్క వాళ్ళు మీకు ఏమో డాటర్ అవుతారా, ఏమవుతారు, మదర్ అవుతారా, సన్ అవుతారా అని అనాలి. ఎందుకంటే ఏమైనా ఇన్ కేస్ ఆఫ్ ఏమైనా అయితే మీకు నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అంతే. ఇక్కడ బ్లడ్ గ్రూప్ మీకు ఆల్రెడీ తెలుస్తుంది. మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నారో ఇక్కడ మీరు టోటల్ అడ్రస్ ఇవ్వాలి. పలానా ఇప్పుడు మేము నిజామాబాద్ అనుకో నిజామాబాద్ ఏరియా ఉన్నదన్నట్టు. సో మీరు ఇండియన్ కాబట్టి ఇండియన్ కంపల్సరీ ఇక్కడ మెన్షన్ చేయాలి కంట్రీకి సంబంధించింది. సో ఇక్కడ వచ్చేసి ఇది మెయిన్ ఇంపార్టెంట్ మెడికల్ డీటెయిల్స్. మీరు ఏదైతే మెడికల్ సర్టిఫికేట్ వచ్చిందో అది ఎక్కడ తీసుకున్నారని. స్టేట్ అయితే మేము తెలంగాణ నిజామాబాద్ కాబట్టి నిజామాబాద్ అని మేము మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మెన్షన్ చేస్తాను, ఇక్కడ ఆల్రెడీ నిజామాబాద్. సో ఇక్కడ వచ్చేసి మనకు హాస్పిటల్ వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది మనకు. ఇక్కడ మీకు ప్రతి డిస్టిక్ సంబంధించిన డాక్టర్స్ లిస్ట్ ఇస్తారు. మీకు ఏ అయితే మెడికల్ సర్టిఫికేట్ మీద అయితే ఎవరైతే సైన్ పెడతారో గ్రీనింగ్తోని, సో వాళ్ళ పేరు మాత్రమే ఇక్కడ మనము టిక్ చేసి బబుల్ని టిక్ చేస్తే మనకు సరిపోతుంది. సో అక్కడ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ స్కాన్ చేసి పెట్టిందని చెప్పాను కదా, ఆ సర్టిఫికేట్ని ఇక్కడ మనం అప్లోడ్ చేస్తే అలానే మనకు ఫోటోగ్రాఫ్ రీసెంట్గా దిగిన ఫోటోగ్రాఫ్ మనం చేస్తే సరిపోతుంది. అలాగే మీకు ఎప్పుడైతే మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూ అవుతుందో ఏదైతే డాక్టర్ మనకు గ్రీనింగ్తో పెడతాడో కింద ఆల్రెడీ డేట్ మెన్షన్ చేస్తాడు మనకు, ఆ డేట్నే ఇక్కడ మెన్షన్ చేయాలి. దాని తర్వాత కింద వచ్చేసి మనకు ఈ కోడ్ ఉంటుంది కదా, ఈ కోడ్ ఎంటర్ చేసి ఐ అగ్రీ అని కొడితే సబ్మిట్ అని కొడితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. సో ఇది వచ్చేసి మనకు 24 నుంచి 48 అవర్స్ పడుతుంది మనకు ఫర్దర్గా నెక్స్ట్ రౌండ్కి పేమెంట్కి వెళ్ళడానికి. ఒకవేళ మీరు ఎక్కడ ఉంది ఏని తెలుసుకోవడానికి మీకు పైన ఆల్రెడీ శ్రీ అమర్నాథ్జీ షైన్ బోర్డ్ అని కనబడుతుంది కదా, దాని కింద ఒకటి పైన లైన్ కనబడుతుంది కదా, హెల్ప్ డెస్క్ అని ఒకటి, హెల్త్ అన్నది ఒకటి, లాగిన్ ఒకటి, రిజిస్ట్రేషన్. ఈ రిజిస్ట్రేషన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీకు ఆల్రెడీ అప్లికేషన్ ట్రాక్ కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకు
మీరు ఆల్రెడీ సబ్మిట్ చేసారు కాబట్టి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇక్కడ నంబర్ ఉంటుంది. ఆ నంబర్ కొట్టి మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేస్తే కింద ఈ కోడ్ని కొడితే మీకు అప్లికేషన్ ఇంకా ప్రాసెస్లో ఉందా, ఎలా ఉంది, రిజెక్ట్ అయింది అన్నది ఇక్కడ మనకు కనబడుతుంది. మీరు ముఖ్యంగా ఏంటంటే మీరు ఎప్పుడైతే బుక్ చేస్తారో ఏ స్లాటో అది కంపల్సరీ మీ దాంట్లో బుక్ అయ్యే ఉంటుంది. ఎప్పుడైనా కానీ మిస్ మ్యాచ్ అయితే కానీ మీ సర్టిఫికేట్ అప్పుడు రిజెక్ట్ అవుతుంది. అప్పుడు మాత్రం స్లాట్ అనేది మైనస్ అవుతుంది. అప్పటి వరకు మీరు ఏ స్లాట్ బుక్ చేసుకున్నారో అది అలానే ఉంటుంది మీకు. ఇది తప్ప మనకి ఏం లేదు. ఇలా ఉంటుంది ప్రాసెస్ మనకు. అలాగే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకు పేమెంట్ ఎలా చేయాలన్నది మనము. సో పేమెంట్ కూడా వచ్చేసి మనం బ్యాక్ వస్తే మనకు ఇక్కడ ఆల్రెడీ మేకే పేమెంట్ ఉంటుంది. మేకే పేమెంట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మాకు ఆల్రెడీ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. ఒకవేళ మీకు మొబైల్ వస్తుంది, మొబైల్కి ఓటీపీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత సక్సెస్ఫుల్ అని అప్పుడు ఇక్కడ ఎంట్రీ చేసి మొబైల్ ఎంట్రీ నెంబర్ అని ఇక్కడ ఎంట్రీ చేస్తే సేమ్ అలా ఒక ఓటీపీ వస్తుంది. దాని తర్వాత మీకు మేకే పేమెంట్ ప్రాసెస్ ఉంటుంది. మనకు 150 రూపీస్ ఉంటుంది. అది కట్ అయిన తర్వాత మీకు అవుట్పుట్ ఏందనేది కూడా నీకు తర్వాత వీడియోలో నేను చెప్తాను, అది ఎట్లా వస్తుంది ఏందన్నది. నా వీడియో చూడండి, ఇంకా మరిన్ని ఇన్ఫర్మేషన్ నేను ఇస్తూ ఉంటాను అమర్నాథ్ యాత్ర సంబంధించింది. అలాగే మెయిన్ విషయం ఏంటంటే ఆఫ్లైన్ వచ్చేసి మనకు ఏదైతే అమర్నాథ్ స్టార్ట్ అవుతుందో దానికి బిఫోర్ 2 days ముందు మనకు మెడికల్ టెస్ట్ అక్కడ ఉంటుంది. ఇది వచ్చేసి శ్రీనగర్లో ఉంటుంది బేస్ క్యాంప్లో. అలాగే మనకు జమ్ములో దాదాపు ఒక 10 కౌంటర్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ఫర్ డేకి వచ్చేసి 2,000 to 3,000 ఉంటుంది. అక్కడ మెడికల్ టెస్ట్ ఉంటుంది ఆ రోజు సంబంధించింది. దాని తర్వాత మనకు స్లాట్స్ అనేది బుక్ చేయడం జరుగుతుంది, ఏ రోజు పోలేదు అన్నది. ఇదైతే మనకు ఒక 3 to 4 days పడుతుంది మనకు ఈ ప్రాసెస్ కంప్లీట్ కావడానికి మనకు. అలానే మనకు ఈ ఆన్లైన్ ప్రాసెస్ ఈ యాత్ర కంప్లీట్ కావడానికి మనకు 10 to 12 days పడుతుంది. ఎందుకంటే ఈ యాత్రతో పాటు మనము వైష్ణోదేవి యాత్ర కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఆ వీడియో కూడా నేను నీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ నేను అమర్నాథ్ వెళ్ళినా కాబట్టి ఆ వీడియోస్ అన్ని నా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయండి. మీకు ఏమైనా టైం ఉంటే ఆ వీడియో చూస్తారని అనుకుంటున్నాను. ఏమైనా నచ్చితే నాకు చిన్న సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నేను మీ హిందూ ట్రావెలర్ ప్రదీప్. ఫైనల్గా ఫామ్ వచ్చేసి మనకు ఇలా ఉంటుంది. మనకు ఆఫ్టర్ పేమెంట్ తర్వాత ఇది కంపల్సరీ క్యారీ చేయాలి మనము వెళ్ళేటప్పుడు. అలాగే మెడికల్ సర్టిఫికేట్ కూడా మనకు ఇష్యూ చేసినది కూడా తీసుకొని మనము యాత్రకు కంపల్సరీ వెళ్ళాలి. అక్కడ ఇవన్నీ టాలీ చేసిన తర్వాత మనకు ఒక RFI కార్డ్ ఇస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. సో ఫైనల్గా మనకు వచ్చేసి RFI కార్డు కూడా రావడం జరిగింది. ఇది వచ్చేసి మన నంబర్. సో ఇక్కడ నుంచి మనము బాల్టాల్ వెళ్ళడం జరుగుతుంది. మీరు కూడా అమర్నాథ్ చేయాలనుకుంటే బాల్టాల్ యాత్ర నుంచి వెళితే మీకు కంప్లీట్ ఆల్ వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్లో అమర్నాథ్ సంబంధించిన వీడియోస్ నేను అప్లోడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి వీలుంటే చూస్తారని అనుకుంటున్నాను. నా వీడియోలు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను. నేను మీ హిందూ ట్రావెలర్ ప్రదీప్ని మాట్లాడుతున్నాను. ఈ సంవత్సరం కూడా అందరూ యాత్ర చేసి ఆ శివయ్య ఆజ్ఞను పొందుతారని నేను కూడా అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోవాల్సిన ప్లేస్లలో ఇది కూడా ఒకటి.